హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే అసలు పిల్లలు ఎందుకు చెడిపోతున్నారు, చెడిపోవడానికి కారణాలు ఏంటి, అసలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఇవన్నీ అయితే మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. పేరెంట్స్ తప్పుందా, పిల్లలు తప్పుందా, దాని గురించి అయితే పూర్తిగా అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మొదలుగా అయితే ఎక్కువగా మన ముందు మన పిల్లలు చెడిపోవడానికి ఎదుర్కొంటున్న సవాల్ అయితే ముందు మన స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం. అయితే ఒకసారి చూడండి, ఎక్కువ స్క్రీన్ టైం. పిల్లలు ఏంటంటే టీవీ, మొబైల్ అనేది ఎక్కువగా గంటల 5 అవర్స్, 6 అవర్స్, 9 అవర్స్ స్క్రీన్ టైం కూడా కొంత పిల్లలతో అయితే మొబైల్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ స్క్రీన్ టైం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అలాగే పిల్లలు కూడా ఎక్కువగా టైం వేస్ట్ చేయడం వల్ల కూడా చదువు మీద ధ్యాస తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతుంది. మరియు శారీరక శ్రమ లేకపోవడం, అంటే బయటికి వెళ్ళి గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఎక్కువగా ఆడకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లలు డిమాండ్స్, పిల్లలు ఏ డిమాండ్ చేసినా సరే 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 అని చెప్పేసి ఓకే అనడం వల్ల పిల్లలు అయితే దీని వల్ల కూడా చెడిపోతారు. ఎందుకంటే ఇప్పుడు కష్టం విలువ తెలియాలి. ఇప్పుడు ఏదైనా ఒకటి అడిగామంటే అది మనం ఎలా కావాలి అని చెప్పేసి, ఒకటి ఎలా వస్తుంది అని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉండాలి. అడగగానే వెళ్ళి మనం తెచ్చిస్తే దాని గురించి దాని విలువ అయితే పిల్లలకి తెలియకండి ఈ రోజుల్లో అయితే పోతుంది. తక్షణ సంతోషం వల్ల కూడా పిల్లలు అయితే చెడిపోతారు. ఏదో టాయ్స్ లేకపోతే ఏమైనా బొమ్మలు పేరెంట్స్ ఇవ్వగానే ఏంటంటే ఒకసారి సంతోషపడిపోవడం, తర్వాత ఏమైనా వాళ్ళు అడిగినప్పుడు మనం ఏమైనా కొనేసి ఇవ్వకపోతే వెంటనే నిరాశ పడిపోయి అల్లరి చేయడం ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా ఏదైనా వాళ్ళకి లిమిట్ గా ఇవ్వాలి. ప్రతిదీ ఏంటంటే విలువ తెలిసేలా వాళ్ళకైతే నేర్పించడం, విలువలు తెలిసేలా అయితే మనం నేర్పించాలి. ఏది అడుగుతున్నారని చెప్పి అన్ని ఇవ్వకూడదు, దానికి వాల్యూ లేకుండా పోతారు. పిల్లలు ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడుతున్నారు ఈ మధ్యన. ఫ్రీ ఫైర్, పబ్జి లైక్ మొబైల్ గేమింగ్స్ అన్ని ఆడుతున్నారు. కాబట్టి ఏంటంటే దీనికి కూడా పిల్లలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా వైలెన్స్ ఎక్కువగా నేర్చుకుంటున్నారు. ఆ గేమ్స్ అయితే ఫ్రీ ఫైర్ అండ్ పబ్జీ ఏంటంటే గేమ్స్ పేలుస్తూ ఉంటుంటే ఆ సౌండ్ కి ఏంటంటే వీళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎడిక్ట్ అయిపోయి ప్రతిదీ మనకి ఆ వైలెన్స్ లో అయితే రావాలని చెప్పేసి అంటే ఇప్పుడు హత్యలు ఎలా జరుగుతున్నాయి. అంటే గేమ్స్ చిన్నప్పటి నుంచి ఆడి ఆ వైలెన్స్ నేచర్ అయితే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఈ రోజుల్లో మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఎంత ప్రభావితం చేస్తున్నాయో చూస్తున్నారు. ఏదైనా మార్కెటింగ్ చేయాలన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఎలాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చింది. కాబట్టి ఏంటంటే మనం ఏదైతే ఎక్కువగా చూస్తామో దాన్ని అది సజెస్ట్ చేస్తుంది. దీని వల్ల అంటే ఇన్స్టాగ్రామ్ లో పిల్లలు బొమ్మలు చూడడం, లేదంటే ఏమైనా ఆట వస్తువులు కొనడానికి అది అడ్వర్టైజ్మెంట్స్ రావడం, దానికేమో వాళ్ళు ఎడిక్ట్ అయ్యి పిల్లలు అయితే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నాకు అదే కావాలి ఇది కావాలని చెప్పి సలహా చేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా పిల్లలు చెడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. ఏదైనా సమస్య ఇబ్బంది కానీ ఏదైనా వస్తే పిల్లలకి ఎలా పరిష్కరించాలో తెలియట్లేదు. ఏదైనా మనకు క్వశ్చన్ ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చిందంటే మనం ఎలా చేయాలి, ఏం బుక్స్ రెఫర్ చేయాలి అని చెప్పేసి ఒకప్పుడు ఇప్పుడు అలా మొబైల్ తీయడం, గూగుల్లో కొట్టేయడం, వెంటనే ఆన్సర్ చేయడం. ఓకే, సింపుల్ గా తెలుసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏంటంటే జిజ్ఞాస అంటారు దాన్ని తెలుగులో. ఎవరైతే ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టి చదవట్లేదు, ఏదైనా ఆన్సర్ తెలియకపోతే డైరెక్ట్ చాట్ లేదా గూగుల్లో కొట్టడం వల్ల ఆన్సర్ అయితే వస్తుంది. దాని వల్ల పిల్లలు లాజిక్ అనేది డెవలప్ అవ్వట్లేదు. ఎక్కువ పిల్లలు యూనివర్సిటీ ఎలా తెలుసుకోవాలి, ఇంకేమైనా చేస్తున్నాయో బుక్స్, ఏ బుక్స్ లేదా పేరెంట్స్ అడగాల, లేదంటే టీచర్స్ అడగాల, లేదంటే లైబ్రరీకి వెళ్ళి బుక్స్ రెఫర్ చేయాలా అని చెప్పేసి అవన్నీ చిన్న విషయాలు కూడా తెలియట్లేదు. ఓన్లీ మొబైల్ పిల్లలు సోషల్ మీడియాలో అయితే ఎక్కువగా ఉండడం, సోషల్ మీడియాలో పిల్లల్ని చూసి ఇతర పిల్లలతో పోల్చుకొని మనం తక్కువ, లేదో బాగున్నారు, వాళ్ళు ఏదో రిచ్చుకుంటున్నారు, లేదంటే ఎవరో కారులో తిరిగితే ఆ కారును చూసి వాళ్ళు రిచ్గా తిరుగుతున్నారు, మనం వాళ్ళని ఎక్కువగా చూసుకోవడం, మనం తక్కువగా చూసుకోవడం ఇలా కూడా అయితే ఈ సోషల్ మీడియా వల్ల కూడా జరుగుతుంది. పిల్లలు ఎక్కువగా అంటే పిల్లలు ఎక్కువ 18+ వీడియోస్ కూడా బాగా అలవాటు. నెక్స్ట్ ఏంటంటే పేరెంట్స్ కూడా తప్పు ఉంది. పేరెంట్స్ ఏంటంటే అంత 20 బిజీ లైఫ్, మదర్ జాబ్ చేస్తుంది, అలాగే ఫాదర్ కూడా జాబ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి ఎంత తగిన సమయం ఇవ్వట్లేదు. బిజీ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళంటే 20 గంటలు ల్యాప్టాప్ ముందు ఆ మెయిల్ ఈమెయిల్ అని చెప్పేసి ఏదో మెయిల్స్ కంపెనీ వ్యవహారంలో ఫోన్ కాల్స్, నెక్స్ట్ బిజీ లైఫ్ దొరుకుతుంది. పిల్లలకి తగిన టైం అయితే ఇవ్వకపోవడం వల్ల కూడా వాళ్ళు ఏదో మొబైల్ అడిక్షన్, ఏదో కుటుంబంలో బాధ్యతలు భద్రతల గురించి అయితే వాళ్ళకి తెలియడం లేదు. రిలేషన్షిప్ కూడా మర్చిపోతున్నారు. అలాంటి అసలు ఎప్పుడైనా సరే పిల్లలతో కాసేపు టైం అనేది స్పెండ్ చేయాలి. వచ్చిన డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా కాసేపు టైం అనేది స్పెండ్ చేస్తే వాళ్ళకి కొద్దిగా రిలీఫ్ ఉంటది. ఎప్పుడు ఆ ఫోన్ చూసుకొని ఎడిక్ట్ అయిపోవడం వల్ల ఈ మధ్యన పేరెంట్స్ తో చాలా మంది పేరెంట్స్ ఏం చెప్పారంటే వాళ్ళ చిల్డ్రన్స్ తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇసుక్కుంటున్నారంట ఎక్కువగా. అంటే ఎందుకు మధ్యలో పిలుస్తున్నావు ఇలాగని చెప్పి
అవన్నీ రావడానికి కారణం అయితే ఎక్కువగా ఫోన్స్ అనేది చూస్తూ ఉండడం వల్ల మధ్యలో మన అమ్మలు కానీ డిస్టర్బ్ చేశారు అనుకో, ఆ డిస్టర్బ్ చేసినప్పుడు వాళ్ళకేమో చిరాకు ఇలాంటివన్నీ వస్తున్నాయి. అందుకే ఎక్కువగా ఫోన్స్ ఇవన్నీ ఇవ్వకుండా వాళ్ళకి ఫిజికల్ గేమ్స్ అంటే బయటికి తీసుకెళ్ళడం, ఏదైనా పార్క్ తీసుకెళ్ళడం, అలాగే ఫ్యామిలీ అయితే కాసేపు అలా ఏదో ఒక రోజు స్పెండ్ చేసేటట్టు అయితే ప్లాన్ చేసుకోండి ఎక్కువగా అయితే. పిల్లలకి ఏంటంటే స్కూల్స్ లో కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏంటంటే మార్క్స్ ఎక్కువగా వస్తే ఆడేతో పని అంటే జనరల్ గా ఇంకా నాలెడ్జ్ అనేది ఎంత ఉందో పిల్లలకి అయితే స్కూల్స్ లో కూడా నేర్పించడం లేదు. ఏమైనా మార్క్స్ రావాలి, 100 కి 100 రావాలి, లేదా క్లాస్ ఫస్ట్ రావాలి. క్లాస్ ఫస్ట్ అనేది అందరూ క్లాస్ ఫస్ట్, ఇప్పుడు అందరికి సున్నాలు వచ్చి ఒకటి వస్తే ఆడే క్లాస్ ఫస్ట్. అలా కాదు, మినిమం 2 మార్క్స్ నీకు నువ్వుగా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఎవరో నేర్పించట్లేదు స్కూల్స్ లో కూడా. అది కూడా పిల్లలకైతే ఇప్పుడు ఈ మధ్య పేరెంట్స్ కూడా అందరూ గొర్రెల్లాగా సేమ్ అందరు శ్రీ చైతన్య నారాయణ, ఏమనంటే శ్రీ చైతన్య నారాయణ అంటారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ని అవర్స్ స్టడీ అవర్స్ ఇవి పెట్టి వాళ్ళని బట్టి పట్టేస్తారు. అంతేగాని ఎవరికైతే స్కిల్స్ అయితే డెవలప్ అవ్వట్లేదు. స్కిల్స్ అయితే ఎవరికైనా ఏమైనా క్వశ్చన్ అడిగినా సరే వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు ఏమంటే మేము ఇదే చదివాం, మేము ఇవే చెప్పగలుగుతాం, ఇంక వేరే చెప్పలేము. అసలు లాజిక్ అనేది డెవలప్ అవ్వట్లేదు ఎవరికి. సో మీరు కూడా కొంచెం ఆలోచించి వాళ్ళకి ఎలా స్కిల్స్ డెవలప్ అవ్వాలో కొంచెం మంచి స్కూళ్ళకి కాలేజీకి అయితే పంపించండి మీ పిల్లల్ని. చిన్న పనులు కూడా ఏంటంటే ఏమైనా పని చేస్తే పొగడ్తలకి బాగా ఎడిక్ట్ అయిపోవడం, ఎవరైనా పొగిడితే నాకంట తోపు లేడనుకోవడం, లేదంటే పొగడకపోతే నిరాశగా అయిపోవడం వల్ల కూడా అయిపోతారు ఈ మధ్యన. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు పేరెంట్స్ కూడా నా కొడుకు తోపు అన్నట్టు కూడా, నా కూతురు తోపు అన్నట్టు కూడా కొంచెం బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి తప్పించి నువ్వేం చేసినా కరెక్ట్ అని చెప్పేసి అనేది అయితే రాంగ్. ఇది పేరెంట్స్ కూడా మనీ గట్రా ఎక్కువ ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా లగ్జరీ లైఫ్ అనేది అలవాటు అయిపోయింది అనుకో, ఆ తర్వాత ఏ పని చేయలేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళమన్నా సరే వాళ్ళు చిరాకు పడుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి పనులు కూడా చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగైనా ఉంటది. అది ఏదైనా పని చేస్తే అసలు ఏం చేయకుండా అలాగా మా వాడు ఆడికి ఎందుకులే చెప్పాలి నేనే తెచ్చుకుంటా అని చెప్పి అలా ఉండకూడదు. పిల్లలకి ఎప్పుడు పని చేపిస్తూ ఉండాలి. అలాగే వాళ్ళకి ఏ పని చెప్పాలి అవి చెప్పాలి. వాళ్ళకి తగిన ఫ్రీడమ్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. ప్రతిదీ అంటే లిమిటెడ్ గా, అలాగని పని ఎక్కువ చెప్పకూడదు, ఫ్రీడమ్ కూడా ఫుల్ ఇచ్చేయకూడదు. లిమిటెడ్ గా చేయడం వల్ల అంటే వాళ్ళు డెవలప్ అవుతారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కొంచెం ఈవినింగ్ ట్యూషన్స్ పంపిస్తారు, మార్నింగ్ యోగా లేదంటే ఎక్సర్సైజ్, మాస్టర్ క్లాస్ ఇవన్నీ నేర్పించడం వల్ల కూడా అంటే వాళ్ళ బ్రెయిన్ ఏంటంటే డెవలప్ అవుతుంది. పిల్లలు కూడా ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ కోసం ఎక్కువ డబ్బులు ఇచ్చి బయట తినంటారా అని ఇలా మాత్రం చేయకండి. ఏమైనా కావాలంటే మీరు ఇంట్లో చేసుకొని అలా వాళ్ళు పెట్టండి. సో తల్లిదండ్రులు కూడా అంటే పిల్లలకి దయ, ప్రేమ, అభిమానం, ఆప్యాయతల గురించి అయితే నేర్పించట్లేదు. ఎప్పుడో సరే ఆ సక్సెస్ గెలిచిన తర్వాత డబ్బు సంపాదించాలి, డబ్బు సక్సెస్ కూడా పిల్లలు ఏంటంటే ఒక 2 years పిల్లలకి 500 నోటు 200 నోటు అడిగిస్తే, మనకి చిన్నప్పుడు ఏంటంటే 500 నోట్ అయితే 200 నోట్ అంటే మనకి తెలియదు, డబ్బులన్నీ కూడా తెలియదు, అక్కడ పడేస్తాం. మనకు అలా కాదు, వాళ్ళైతే సపరేట్ గా జోబులు పెట్టుకొని నేను ఆ డబ్బు అది నేను ఎవరికి మన పేరెంట్స్ అడిగినా సరే వాళ్ళ ఫాదర్ గానీ వాళ్ళ మదర్ గానీ అడిగితే ఆ డబ్బులు నేనేమో నీ లేస్ ప్యాకెట్ డైరీ మిల్క్ లో కొనుక్కుంటా అని చెప్పేసి 2-3 years పిల్లలు అంటే డబ్బు ఎంతగా ఎడిక్ట్ చేస్తుందో, ఎంతగా ఎడిక్ట్ చేయడం నేర్పిస్తున్నారు కూడా చూసుకోండి. ఎప్పుడు సక్సెస్ లేదంటే డబ్బు, ఈ రెండింటి మీద నేర్పిస్తున్నారు. కొంచెం ప్రేమ, ఆప్యాయత, మనుషుల మీద రెస్పెక్ట్ అనేది కూడా ఉండాలి. అన్న అయినోడికి అన్న అని, తమ్ముడు అయినోడు తమ్ముడు అని ఇలా కూడా కనీసం ఎవరు అనట్లే. ఈ మధ్యన అందరు పేరు పెట్టి పిలడం ఇలాంటివన్నీ ఎక్కువగా. అసలు కల్చర్ అంతా ఏంటంటే మొత్తం జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు గొడవ అయింది, గొడవ అయితే దాన్ని ఎలా పరిష్కరించాలో కూడా వాళ్ళకి తెలియడం లేదు. గొడవ అయితే అలాగా దాన్ని రేజ్ అయిపోవడం, దాన్ని ఎలా డౌన్ చేసుకొని ఎలా కూల్ చేసుకొని ఇద్దరు సామరస్యంగా ఎలా పరిష్కరించుకోవాలనేది కూడా వాళ్ళకి విషయం అర్థం కావట్లేదు. రేజ్ అయిపోవడం, కొట్టుకోవడం, దీనివల్ల బ్లడ్ రావడం ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద తప్పులు అయితే చేసుకుంటూ అవుతున్నాయి. ఎందుకంటే ఈగో ఫీలింగ్, నేనే తోపు. ఇంక చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను తోపు, నేనే సక్సెస్ అయిపోను, నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలి, నేనే ఇచ్చేసుకోవాలి అని చెప్పేసి ఒక ఈగో ఫీలింగ్. అంటే పర్లేదులో మనోడు అంటే ఆడు గెలిచాడు, ఈసారికి మనం ఏదో తప్పు చేసాం, నెక్స్ట్ టైం మనం గెలాలి ఎలా అయినా సరే కొంచెం అని చెప్పేసి ఉండాలి. కానీ ఈసారి గెలిచాడు, ఆడ గెలిచడం ఏంటని చెప్పేసి ఒక కక్షపూరితమైన వాతావరణం అంటే వాళ్ళు ఈ మధ్యన ఎక్కువగా అయిపోతుంది, పిల్లలు అయిపోతుంది. దీన్ని అయితే మాత్రం మనం
ఎట్టి పరిస్థితుల్లో అయితే పిల్లలకి అందరికీ, కౌన్సిలింగ్ లాగా తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని కాస్త వాళ్ళకి టైం ఇచ్చేటట్టు కౌన్సిలింగ్ అయితే చేయాలి. దీని గురించి ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా నేర్చుకోవాలి, ఇలా తగు వస్తే ఇలా పరిష్కరించుకోవాలి, పెద్దలతో ఇలా మాట్లాడాలి అని చెప్పేసి ప్రతిదీ అని చెప్పేసి పిల్లలకి అయితే పేరెంట్స్ ఫస్ట్ టీచర్స్ ఎవరంటే పేరెంట్స్, వాళ్ళే పేరెంట్స్ ముందు వాళ్ళు కూర్చొని నేను నేర్పించాలి. డబ్బులు విలువ ఎంతవరకు అవసరం, రిలేషన్స్ ఎంతవరకు అవసరం అని చెప్పేసి ప్రతి రిలేషన్ ఎక్కువైనా కష్టమే, అలాగే డబ్బుల మీద ఎక్కువ ఇదైపోయినా కష్టమే, లేదా డబ్బులు విలువ తెలుసుకోకపోయినా కష్టం. కాబట్టి అంటే ప్రతిదీ వాళ్ళకంటే క్లారిటీగా అయితే నేర్పించాల్సిన అవసరం అయితే పేరెంట్స్ మీద అయితే ఉంది. వాళ్ళ బాధ్యత కూడా అది. పిల్లలకి ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది అయితే పేరెంట్స్ అయితే నేర్పించడం లేదు. ఏమైనా చిన్న తగు కానీ, చిన్న గొడవ కానీ, చిన్న మాట మనస్పర్ధలు కానీ ఏమైనా వచ్చారంటే పేరెంట్స్ వచ్చి చెప్పగానే ఎవరు మావాడిని కొట్టింది ఎవరు అని చెప్పేసి అయితే వచ్చి వాళ్ళ ముందు పడిపోతున్నారు. వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవాలి ఎలా అని చెప్పేసి వాళ్ళైతే ఆ లైఫ్ సిచ్యువేషన్ లో వాళ్ళైతే నేర్చుకుంటారు. మీరు వెళ్ళి దాన్ని జోక్యం చేసుకొని వార్తలను తిట్టడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఏమీ తెలియదు. ఎక్కడ ప్రతిసారి వాళ్ళ వెంట అయితే మన పేరెంట్స్ కానీ ఎవరు రిలేటివ్స్ కానీ ఎవరు ఉండలేరు. కాబట్టి వాడిని నేర్చుకోవాలి. ఆ లైఫ్ సిచ్యువేషన్ లో నేర్చుకుంటాడు. దాన్ని అయితే మీరు అవాయిడ్ చేయాలి. వాడి దగ్గరికి వెళ్ళి మా వాడిని ఎందుకు కొట్టావు, నీకు కొడితే వేసారు ఉండదు, రానివ్వను, నీకు ఈ ఏరియాలో ఉన్నావు, ఇవన్నీ చిన్న దానికంటే పిల్ల గొడవలు ఏంటంటే పెద్దవాళ్ళు ఏంటంటే పెద్దగా చేసే వాళ్ళంటే ఒక భయానకమైన వాతావరణాలు కూడా క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే పిల్లలు చెడిపోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ సైనింగ్ ఆఫ్ టెక్ విత్ 80.